పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? అరే సేరాలు మన ఊరు మనం ఎత్తననే చేసి ముంగట నిలబెట్టాలరా. రాష్ట్రంలో మన ఊరు మించిన తోపూరు లేదని మనం నిరూపించాలి. అరే పెద్ద పెద్దోళ్ళే మన రాష్ట్రాన్ని ముంగట నిలబెట్టినప్పుడు మన ఊరు మనం ముంగట నిలబెట్టుకోవద్రా. మరి అట్లా రాసేది కానీ ఎల్లికి మళ్ళీకి ఎల్లన్నట్టు అందరాగా మంచి గూడిన్లు మంద గాని ఇంతకు మీరు ఏ ముచ్చట్ల ముంగటికి తీసుకొస్తారు ఊరిని అది చెప్పుండ్రు పెద్ద మనిషి. తాత మన ఊరాట ఏ ముచ్చట్ల ముందరా మీ మనరాలు అడుగుతా చెప్పు. అగో ఏ ముచ్చట్ల ఏమున్నాయిరా? తాగుడు ఊగుట్ల ముంగట రావాలి, అనుకునుడు గుద్దుకునుట్ల ముంగట రావాలి. ఏ లంగ ముచ్చట్లైనా కూడా మన ఊరే ముంగట ఉండాలి రాంచను. అట్లా మనం కష్టపడాలి. అట్లయితేనే రాష్ట్రంలో మన ఊరికి ఇంత మొక్క తెలివి ఉంటది. ఆటోరా శరాలు అది లెక్క గుద్దరి సిగ్గున్నదా జిరిగింజా అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడు నీ ముచ్చట కూడా. ఇప్పటి వరకు మన ఊరు సొక్కంగా ఉన్నదని ఇంకా లంగా ముచ్చట్లలో కూడా ఫస్ట్ రావాలంటున్నావా? రావద్దా మరి? అరే మన రాష్ట్రాల పెద్ద పెద్ద లీడర్లు అసొంటోళ్ళు అసొంటి ముచ్చట్లలో మన రాష్ట్రాలను ముంగడికి తీసుకొచ్చినప్పుడు మన ఊరును మనం ముంగడి తీసుకురావాలి అవద్దా? గట్ల మాట్లాడుతా అంటది కానీ అరే సాంబారే నేను చెప్పినట్టు మీరు చేయాలి. నేనెవరు? ఉప్పెరపల్లి ఉప సర్పంచ్ రాములు. నేను చెప్పినట్టు మీరు వినాలి రావద్దురా. అది లెక్క అది. ఇంతకు ఏ ముచ్చట్ల మన లీడర్లు ఫస్ట్ వచ్చిండు? నువ్వు ఏ ముచ్చట్లని ఈ కథలు పడుతున్నావు ముసలోడా అది చెప్పు ముందుగాల. అదే మన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు మన రాష్ట్రాలను అన్ని ముచ్చట్లలో ముంగడి తీసుకుపోయినప్పుడు అదే స్ఫూర్తితోటి మన ఊరిని కూడా మనం ముంగడి తీసుకుపోవాలన్నా వద్దా? అది లెక్క. నేను పోసిన మందు అయినప్పుడు నేను చెప్పింది కరెక్ట్ కాదు చెప్పాలి. కరెక్ట్ కాదురా అది రికాముండానికి రకం ఎక్కువ అన్నట్టు ఖాళీగుండి పుట్టుగా దాక్కుంటా నాకు ఈ గోసైంది ముసలోడా. ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పరా నీకు పుణ్యం ఉంటది గాని. తాగేటోని కాడికి వచ్చి ముచ్చటాడు దీని బుద్ధి తక్కువ. ఇంకా ముచ్చట చక్కగా చెప్పరాదు అని అడుగుతుంది. అరే అలక తక్కువది. సరే సరే ఇంకున్నదా అయిపోయిందా? మరి అందరం ఒక్కటే పారి గిలాసాలలో పోసుకోవాలి. నాకు తెలియకుండా తాగుకొని మరి దానికి నేను ముచ్చట చెప్పినాక మనం ఒకటే పారి పోసుకున్నాం. నీకు చెప్పకుండా లేని తాగరు కానీ ఇంతకు ముచ్చటేందో చెప్పయ్యా ముందుగాల. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎప్పుడు చేయని రికార్డును ఈ ఒక్క జూలై నెలలోనే పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఎప్పుడు చేయనంత అప్పు ఈ ఒక్క నెలలోనే 13,500 కోట్ల రూపాయల అప్పు చేసింది. ఈ లెక్కన 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 32,400 కోట్ల రూపాయల అప్పు చేసింది. పోయిన ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలను మించి 85,840 కోట్ల రూపాయల అప్పును మన సర్కారు చేసింది. జరంత బ్రేక్ తీసుకొని ఇన్నని మంచి నీళ్లు తాగు, లేకుంటే ఆ మోసకు సచ్చి వీకెటట్టున్నావు. ఇంతేనా ఇంకేమన్నా ముచ్చట్లున్నాయా నువ్వు చెప్పేది? అయ్యో పురా చెప్పేదా కాగవా అమ్మలాడి. టాప్ 10 రిచెస్ట్ మోస్ట్ క్రిమినల్ కేసుల లిస్ట్ లా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల వారు వీళ్ళే ఉన్నారట. ఎరికేనా? మనకు వాళ్ళిద్దరు మించిన ఆదర్శవంతులు ఇంకెవరైనా ఉన్నారా? లేరు. అందుకే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మా ఊరిని కూడా ఆదర్శ గ్రామం చేద్దామని ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసుట్లా క్రిమినల్ కేసులల్లా ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారా అని ఇక మీరు కూడా మన చుట్టుముట్టు ఊళ్ళతోటి పోటీ పడుతున్నారా పెద్ద మనిషి? అవును. మన తెలుగు రాష్ట్రాలను టాప్ లో ఉంచేందుకు మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు గంటకాలం కష్టపడతా అంటే మన ఊరును టాప్ లిస్ట్ లో ఉంచేందుకు మా వంతు సాయం మేము చేయాలో వద్దా? అరే నేను పోసి తాగి సపరేగా నవ్వుకుంటా లేరు అది. అరే నీ అవ్వ ఆదర్శంగా చూసుకోవాలంటే ఇంకేం మంచి ముచ్చట్లు లేవానే మీకు? ఈ అప్పులు చేసుడు క్రిమినల్ కేసులు చేసుకున్నాడు మీదనే ఉన్నదా మీ శ్రద్ధ అంతా? ఇప్పుడు మమ్మల్ని నమ్మి అప్పులు ఇచ్చేటోడు ఎవడన్నా ఉన్నారా? ఎవరినైనా కూలి కోరి చేద్దామంటే ఇక మా వాళ్ళు కూర్చున్న కానితో లేచినందుకే 1/2 గంట టైం పడుతుంది. ఇక వీళ్ళు ఎవరిని పోయి పొడతారు చెప్పు? అందుకే మాకు సాధారణ పని ఎత్తిన గిలాస దింపకుండా పొక్క నింపుకున్నాడు ఒక్కటే. ఇది ఒక్కటే పని చేస్తే ఆటోరా అది లెక్క. ఏర్రా చిచ్చి నువ్వు జడిపోయింది కాక ఇంకా మందిని కూడా జడగొడుతున్నా ముసలాడా. చప్పుజాక ఇంటికి నాడా
నేను ఇంటికి నడుచుడు అచంక కానీ ముందుగా నువ్వు ఈయన చెల్లిపోవాలి కదా కొరానా అరే ఏంద్రా అరే మీ గిలాసులేమో పుల్లుగా ఉన్నాయి నా గిలాసేమో సగమే ఉన్నాయి కదా కూడా అది వచ్చి ఎవడబట్టి ఇంకొకటి చెప్ప అంటే నేను పోసిందే తాగి నాకు సగం పోతారు మీరు పొక్క నింపుకుంటారా అంటే నా జేబులో పైసలు నాది మందు నా ఇంటికి వచ్చిన అది ఏందన్నట్టురా వాళ్ళు కదా కూడా ఇదేనా పద్ధతి రమ్మంటే నచ్చినావు మేము మా ముసలోనికి రిమ్మ గట్టిగానే ఎక్కినట్టున్నది. ఇక మా ముసలోని పంచాయతీ ఇవాళ వచ్చేటట్టే లేదు కానీ చూసిండ్రు కదా పబ్లిక్ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్రిమినల్ కేసులలో మొదటి వరుసలు ఉన్నారని నిన్ననే చెప్పుకున్నాం కదా మన జోర్దార్లా. ఇక ఇప్పుడు అప్పులు చేసుట్ల సుతాం 2 తెలుగు రాష్ట్రాలు పోటీ పడ్డట్టే చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పు ముప్పన్నోళ్ళు అప్పు చేసి పప్పు కూడా తినొద్దని చెప్పినోళ్లే ఇప్పుడు సందు దొరికితే చాలు దొరికినంత అప్పు చేసుకుంటూ పోతూనే ఉన్నారు పోన్రి.